భారత్ 2027 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, జీడీపీ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఒక ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి జీడీపీ మాత్రమే సరైన కొలమానం కాదనేది ఆర్థికవేత్తలు, అభివృద్ధి శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చేస్తున్న వాదన. ఒక దేశ ఉత్పత్తి పరిమాణం పరిగణనలోకి తీసుకోదగిన విషయమే అయినా ప్రజల సంక్షేమం, జీవన స్థితిగతులను అది పూర్తిగా ప్రతిబింబించలేదు. అందుకని, జీడీపీతో పాటు ఆరోగ్యం, విద్యలను పరిగణనలోకి తీసుకునే మానవాభివృద్ధి సూచి (హెచ్ఐఐ) మరింత సమగ్రమైన ప్రమాణంగా చెబుతూ అన్నారు. 2023లో హెచ్ఐలో 191 దేశాలకు గాను భారత్ 132వ ర్యాంకుతో ఎక్కడో దిగువన నిలిచింది. శ్రీలంక 73, బంగ్లాదేశ్ 129 లకన్నా మనదేశం వెనకబడి ఉంది. ఎవరేమన్నారు? భారత్ మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా పేద దేశంగానే మిగిలిపోతుందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డి. సుబ్బారావు ఇటీవల అభిప్రాయపడటం గమనార్హం. 140 కోట్లకు పైగా జనాభా ఉండటం వల్లే మనది భారీ ఆర్థిక వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. భారత్, బ్రిక్స్, G20 దేశాలన్నింటిలోకి పేద దేశమని తేల్చి చెప్పారు. భారత్లో అధికార డేటాకు సంబంధించి పారదర్శకత కొరవడిందని, దీనివల్ల పేదరికం, అసమానతలకు సంబంధించిన వాస్తవిక పరిస్థితిపై ఎవరికీ ఏమీ తెలియని దుస్థితికి దారితీస్తోందని ప్రధానమంత్రి మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ భారీ పరిమాణంపై కృత్రిమ పెరుగుదలను సృష్టించడం వల్ల నిర్మాణాత్మక బలహీనతలు, సవాళ్లు బయటికి కనిపించకుండా పోతున్నాయని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వంటి ఆర్థికవేత్త హెచ్చరికలు చేయడం గమనార్హం. వికసిత భారత్ వైపు వికసిత భారత్ దార్శనికతను సాధించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మరెన్నో చర్యలు తీసుకోవాలి. అధిక ద్రవ్యోల్బణం ఉందంటే ఆర్థిక వ్యవస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్లే. ఆహార విధానాలకు సంబంధించిన నిర్ణయాలు ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ద్రవ్యోల్బణ ఒత్తిడిని నియంత్రించి, సామాన్యుల కొనుగోలు శక్తిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గత ఏడాది జులైలో ప్రభుత్వమే లోక్సభకు వెల్లడించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోనూ పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఖాళీల భర్తీకి కట్టుబడాల్సిందే. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1990 నుండి 91లో 15% ఉండగా, 2023 నుండి 24 నాటికి 15%కి పడిపోయింది. వ్యవసాయ రంగం వృద్ధి నిరంతరంగా మందగమనంలో కొనసాగుతోంది. రైతుల కుంగుబాటు, వ్యవసాయ ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. ఫలితంగా ఆహార ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరిగేందుకు, వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు, సుస్థిర సాగు పద్ధతుల్ని ప్రోత్సహించేందుకు, మౌలిక సదుపాయాల బలోపేతానికి, స్వామివాదన్ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు దక్కేలా చేయడానికి కొత్త ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భారత్లో గత 2 దశాబ్దాలలో తయారీ రంగంలో వృద్ధి లేకున్నా, సేవల రంగం వేగంగా వర్ధిల్లింది. ఇతర దేశాల్లో సేవల రంగంతో పాటు ఉత్పత్తి రంగమూ వికసిస్తుంది. 2022లో జీడీపీలో సేవల రంగం వాటా 55% దాకా ఉండగా, ఉత్పత్తి రంగం 17% వద్దే ఉండిపోయింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా విరాజిల్లాలని భావిస్తున్న భారత్కు తయారీ రంగంలో వృద్ధి అనేది తప్పనిసరి. దీన్ని సుసాధ్యం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. మన దేశంలో 11% శ్రామిక శక్తి అసంఘటిత రంగంలో ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనము కల్పించకుండా ప్రభుత్వ విధానాలు వారిని వంచిస్తున్నాయి. వ్యవసాయేతర తయారీ, సేవల రంగమనే తేడాలు లేకుండా సార్వత్రిక సామాజిక బీమాను కల్పించే దార్శనికత అవసరం. ఈ సవాలును పరిష్కరించడానికి సమగ్ర చట్టాన్ని రూపొందించేందుకు సరైన తరుణమిదే. రాబోయే 15 ఏళ్లలో 18 కోట్లకు పైగా యువత భారత శ్రామిక శక్తికి జతపడనున్నారు. దేశంలో పని చేసే వయస్సులో ఉన్న జనాభాలో 80%కి ఉన్నత మాధ్యమిక విద్యార్హతలు కూడా లేవు. ఇలాంటి నైపుణ్యలేమిని సరిదిద్దడం ఒక అవకాశమే కాదు, పెద్ద సవాలు కూడా. ప్రభుత్వం పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఈ సమస్యను అధిగమించాల్సి ఉంది. జనాభా ప్రయోజనాలు. మన దేశంలో పేదలు కానివారిలో 10 కోట్ల మందికి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆర్థిక రక్షణ లేదు.
ఆరోగ్య సేవలు పొందడానికి భారతీయులు తను జేబుల్లో నుంచి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఆరోగ్య రక్షణ, చౌక ధరలకే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యాల సాధన దిశగా మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. దేశ విద్యారంగాన్ని దశాబ్దాలుగా నిధులలేమి వేధిస్తోంది. పరిశోధన, అభివృద్ధికి భారత్ చేస్తున్న ఖర్చు ప్రపంచంలోనే అతి తక్కువ. విద్యారంగం, నైపుణ్య కల్పన వంటివి ఓట్లు తెచ్చిపెట్టే అంశాలు కాక పోవడంతో దేశంలోని రాజకీయ పార్టీలు ఈ అంశాల్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ సాగుతున్నాయి. యువజనానికి సంబంధించి జనాభాపరమైన సానుకూల ప్రయోజనాల్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అప్పుడే మనదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే దిశగా వడివడిగా అడుగులు వేయగలదు. రచయిత, మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వాణిజ్యశాస్త్ర ఆచార్యులు.